నా పేరు దేవకరుణ. నేను గాజుల రామారం సర్కిల్ నుంచి వచ్చాను. నేను గత 96-97లో మేము పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము పొదుపు చేసుకుంటూ ఉండగా మాకు ఈ మధ్యలో పావల వడ్డీ రుణాలు అనేవి వచ్చేవి. ఆ పావల వడ్డీ రుణాలు గత 10 సంవత్సరాల నుంచి లేవండి మాకు. ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వము మా కోసం ఆలోచించి ఇందిరా మహిళా శక్తి అనే ఒక పేరుతో మాకు పొదుపు సంఘాలకి రుణాలు ఇవ్వడమే కాకుండా ఫ్రీ వడ్డీ ఇవ్వడము, తర్వాత మహిళలకు అభివృద్ధి చెందడం కోసము మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా శక్తి పెట్రోల్ బంకులు, మహిళా శక్తి సోలార్లు, మహిళా శక్తి గ్యాస్ డీలర్సు, అదేవిధంగా మళ్ళీ ఫ్రీ అనే వాటిలో మేము ఎక్కువ ప్రోత్సహించట్లేదు. కానీ మాకు స్వశక్తిగా మేము ఎదుగుదల కోసము మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము వినియోగించుకోవడంలో మేము ఎంతో గర్వపడుతున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మా కోసమే, కేవలం మహిళల కోసమే, వీళ్ళు మహిళలు కాదు శక్తులు అని మహిళా శక్తి అని పేరు పెట్టడం కూడా మేము ఎంతో గర్విస్తున్నాము. 1 కోటి మంది కోటీశ్వరులను చేయడంలో నేను కూడా అందులో ఉండడము మేము ఇంతకంటే ఇంకెక్కువగా గర్విస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు పరిపాలిస్తున్న రేవంత్ రెడ్డి అన్న గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు పద్మ. నేను కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీ సంబంధించిన పొదుపు సంఘం సంబంధించిన మనిషిని. మేము గత 25 సంవత్సరాల నుంచి పొదుపు సంఘాలలో ఉన్నాము. అలాగే సమైక్యలు ఏర్పడ్డాయి. సమైక్యల నుంచి టీఎల్ఎఫ్ కూడా మేము చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమైక్య దగ్గర మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మేము పొదుపులు చేసుకుంటూ వడ్డీలు ఇచ్చుకుంటూ ఉన్నాము. అలాంటిది ఈరోజు సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ఒక ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాగా మేము అంచెలంచెలుగా ఎదుగుకుంటూ మున్సిపాలిటీ సంబంధంగా పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకొని మా భవిష్యత్తులో మేము ఎన్నో రకాలుగా ఒక మెట్టు పైకి ఎక్కామని చెప్పేసి అలా గర్వంగా చెప్పుకుంటున్నాం. గత ప్రభుత్వము గ్రూపుల గురించి కానీ దేని గురించి కానీ పట్టించుకునేది లేదు. ఈ వడ్డీ లేని రుణాలు అనేది ఇన్ని సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వడ్డీ లేని రుణాలు చూసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వడ్డీ లేని రుణం అన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ నోటెంబటి వచ్చేది కాదు. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళల గురించి ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకాలను కూడా ఎంతో మంది మేమందరము బెనిఫిట్ పొందుతూ మిగతా వాళ్ళు కూడా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కంటే ముందు ఇప్పుడు ఈ ప్రభుత్వం మేము ఎన్నో రకాలుగా బాగుపడ్డామని చెప్పేసి గర్వంగా కూడా మేము చెప్పుకుంటున్నాం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో. థ్యాంక్ యూ.